మహాశివరాత్రి సందర్భంగా 15 ఫిబ్రవరి 2026వ తేదీన ఆదివారం కోటప్పకొండ శైవక్షేత్రం త్రికోటేశ్వర స్వామి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను కలెక్టర్ గారి సమక్షంలో ఎస్పీ గారు పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగింది. దర్శనానికి వచ్చే భక్తులను అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను మరియు బారికేడ్లను, ప్రసాదాల కౌంటర్ల వద్ద, లిఫ్ట్ల వద్ద తోపులాట జరగకుండా ఉండడానికి తగు సూచనలు చేయడం జరిగింది. స్నానాల ఘాట్ల వద్ద జరుగుతున్న బారికేడింగ్ పనులను ప్రబల నిధి వద్ద పోలీసు వారు నిర్ణయించిన సమయంలోపు చేరుకోవాలని మరియు అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగింది. వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలాలను తిరునాళ్లకు వచ్చే భక్తులు వివిధ మార్గాల ద్వారా స్వామివారి కొండను చేరుకునే సమయంలో ఆయా మార్గాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ బోర్డులను, అలాగే జనసందోహం స్తంభించకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా ఆలయ పరిసరాలు, భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, అత్యవసర సేవలపై పలు సూచనలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీసు శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఇతర శాఖలతో కూడా సమన్వయంగా పనిచేయాలని ఎస్పీ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ అడ్మిన్ జేవి సంతోష్ గారు, నర్సరావుపేట రూరల్ సిఐ ఎంవి సుబ్బారావు గారు, రూరల్ ఎస్ఐ కిషోర్ గారు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.